అమరావతిలో క్వాంటం సేవలు జనవరి నుంచి అందుబాటులోకి కంప్యూటర్ ఏర్పాటే కాదు ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసిన జాతీయ అంతర్జాతీయ సంస్థలు అందిపుచ్చుకోవాలి. క్వాంటం డిక్లరేషన్పై సీఎం చంద్రబాబు ప్రకటన. విజయవాడలో దిగ్గజ సంస్థలతో వర్క్షాప్. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ నేడు ప్రమాణ స్వీకారం. పోలవరం బనకచెర్లకు జలసంఘం అనుమతి కావాలి. పర్యావరణ మదింపునకు ముందే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ నిపుణుల కమిటీ సూచన. పీఓఆర్ ప్రతిపాదన వెనక్కి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రతిపాదనతో రండి అని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధారంలో నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. టాప్ 20లో స్థానం ఎస్బీఐ లక్ష్యం 2047 నాటికి సాధిస్తాం. ఔషధ పరిశ్రమలో విస్ఫోటం మంటలో చిక్కుకుని 19 మంది మృత్యువాత. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. హైదరాబాద్ శివారు పాసమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్లో దుర్ఘటన. 34 మంది గాయాలు, 5గురి ఆచూకీ గల్లంతు. పేలుడు దాడికి ధ్వంసమైన పరిశ్రమ భవనం, బాయిలర్లు. ప్రమాదస్థలిలో వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు. ఆర్థిక ప్రగతికి పర్యాటకం. అరకు, కోనసీమ వంటి చోట్ల హోంస్టేలకు వీలు కల్పించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు సమీపంలో హోటళ్ల నిర్మాణానికి తలపెట్టడం ఏపీలో పర్యాటక అభివృద్ధికి తోడ్పడుతుంది. పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తే రాబోయే 5 ఏళ్లలో 3 లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించాలన్న సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నూతన టూరిజం పాలసీని ప్రకటించింది. 2024లో దేశ జీడీపీలో పర్యాటక రంగం 6.8%, ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 8 కోట్ల మందికి అది జీవనాధారం అవుతుంది. ఫలితంగా 2023లో స్వదేశీ పర్యాటక సంఖ్య 250 కోట్లకు చేరింది. కానీ ఆ ఏడాది ఇండియాకు వచ్చిన అంతర్జాతీయ సంస్థలు $1.89 కోట్లు మాత్రమే. వారి ద్వారా $3,200 కోట్ల $20 ఆదాయం సమకూర్చినప్పటికీ ప్రపంచ దేశాలు ఇలా ఆర్జించిన మొత్తం సొమ్ములో మనకు దక్కింది 2.1%. ఐరోపా దేశాలతో పాటు థాయిలాండ్, జపాన్, మలేషియా వంటి విదేశీ టూరిస్టులకు ఇష్టమైన గమ్యస్థానాలు అవుతున్నాయి. ప్రాణాల మీదకు వస్తున్న చర్చలతో సరి. నూట 90 దేశాల నుంచి 10,000 మంది ప్రజలు ఇందులో పాల్గొనున్నారు. అయినా వాతావరణ మార్పుల నిరోధానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించలేకపోయారు. ఈ ఏడాది నవంబర్లో బ్రెజిల్లో జరగనున్న COP30 సభ కోసం సిద్ధం చేసిన ముసాయిదాలో వాతావరణ మార్పులను నిరోధించే క్రమంలో పేదల ఉపాధి దెబ్బతినకుండా చూడాలని స్థానిక జనసమూహాలను నిర్ణయించారు. సౌదీ అరేబియా సభ తీర్మానాన్ని చేసింది. శిలాజ-ఇంధనాలను ఉత్పత్తి చేసే దేశాలు, ముఖ్యంగా సౌదీ బ్యాన్ సభ తీర్మానాన్ని నీరుగార్చాలని ప్రయత్నించింది. 2026లో కేటాయింపులో కోత పెడుతున్నాయి. ఏది అమెరికా అయితే పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలిగింది. 2025-26 సంవత్సరాలకు సంబంధించి వాతావరణ నిధులను ఆ దేశం ప్రకటించనే లేదు. COP29 సభలో శిలాజ ఇంధన ఉత్పత్తి వినియోగాలపై నిరసన ప్రదర్శనలు జరిగాయి. భారత్ వాటిని ఆమోదించలేదు. సాహితీ సవ్యసాచి మార్గదర్శి. 1986లో అధికార భాషా సంఘ అధ్యక్షులయ్యారు. 6 గంటల్లో విశాఖ నుంచి రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవేతో సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం. వచ్చే ఏడాది హైవే మొత్తం అందుబాటులోకి. పలావ్ నౌకలో అగ్ని ప్రమాదం. 14 మంది భారత సంతతి సిబ్బంది కోసం రంగంలోకి దిగిన నౌకాదళం. అగ్నికి ఆజ్యం సిద్ధమవుతున్న స్వదేశీ బంకర్ బస్టర్ ఆయుధం. ఇరాన్ పటిష్ట కొండ ప్రాంతం కింద ఉన్న ఆయుధాలను పేల్చడానికి అమెరికా ఇటీవల ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబు ప్రపంచ B2 బాంబులు ప్రయోగించిన అస్త్రాల శక్తి సర్వత్రా చర్చనీయాంశమైంది. బయోలాజికల్ ఈ నుంచి HPV టీకా. చైనా కంపెనీ రెక్ బయోతో భాగస్వామ్యం.
ఏపీ బీజేపీ కొత్త సారథి మాధవ్ నేడు అధికారిక ప్రకటన. 1987 జూలై 1 లేదా అంతకుముందు జన్మించిన వారు జనన ధృవీకరణ పత్రం లేదా పుట్టినవారు ధృవీకరణ పత్రం లేదా 2 సమర్పిస్తే జూలై 1, 1987 జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2020 మధ్య జన్మించిన వారు ఈ పత్రాలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు జనన లేదా ప్రాంత ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఆ తర్వాత జన్మించిన వారు తమ ధృవీకరణ పత్రాలతో పాటు తల్లిదండ్రులిద్దరికీ కూడా సమర్పించాలి. ఇవి అందజేయని వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. తుది జాబితా ప్రజలకు అందిస్తేనే తిరిగి చేరుస్తారు. 7 సంవత్సరాల విదేశ పౌరులందరూ ఇతరులందరూ ఆరా తీశారు. భారత రిజిస్టర్ జెండా ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే తర్వాత 40.07 లక్షల మంది విదేశీయులను నిర్ధారించారు. బీహార్లో ఇప్పుడున్న ఓటర్ల సంఖ్య 7,90,00,000. ఇందులో 20 నుంచి 38 ఏళ్ల మధ్య వయస్కులు దాదాపు సగమని చెబుతున్నారు. బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు ఏపీకి పీవీఎన్ మాధవ్, ఎన్ రామచంద్రరావు. తెలంగాణ లండన్ వీరాస్వామికి చివరి రోజులు. వచ్చేస్తుంది మన బాహుబలి. అగ్ని-5 క్షిపణిని బంకర్ బస్టర్ బాంబుగా మార్చబోతున్న డీఆర్డీఓ. 7,500 కేజీల బాంబును మోసుకెళ్లేలా తయారీ. మాక్స్ 20 2.5 స్పీడ్తో పోగొట్టేలా డిజైన్. అభివృద్ధి దశలో 2 వేరియంట్లు. రెమిటెన్స్ పన్ను 1% భారతీయులకు భారీ ఉపశమనం. తొలుత 5% ప్రతిపాదించిన ట్రంప్ సర్కారు.